సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది మా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్ ఉంటారండి. వాళ్ళు ఒక 25 ఇయర్స్ ఏజ్, 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళు జనరల్గా ఒక మంచి పెన్షన్ ప్లాన్ చెప్పండి అంటారు. సాధారణంగా మనకి పెన్షన్ ప్లాన్స్ అనేవి మనకి ఇన్సూరెన్స్ నుంచి ప్రొవైడ్ అవుతుంది. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం చాలా చక్కగా ఒక ఫ్రేమ్ చేసుకోవచ్చు అండి. ఒక మంచి పెన్షన్ ప్లాన్ అది ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి కాంబినేషన్లో తీసుకోవచ్చు. సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది పెన్షన్ అనేది మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సపోజ్ ఇక్కడ చూడండి, మనం 25,000 రూపీస్ ఎస్ఐపి కనుక 8 ఇయర్స్ కనుక మీరు వేస్తే, కేవలం 8 ఇయర్స్. సపోజ్ చూడండి, ఒక 42 ఇయర్స్ అతను మా దగ్గరకు వచ్చారు. నేను ఒక దగ్గర ఒక 50 ఇయర్స్ నుంచి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను అన్నారు. పోనీ 52 ఇయర్స్ మన దగ్గర అతను వచ్చారు. 6 ఇయర్స్ రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. కేవలం 8 ఇయర్స్ మాత్రమే అతని దగ్గర మనకు టైం ఉందనుకున్నాం క్లయింట్ దగ్గర. సో వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎంతైతే ఎస్ఐపి వేస్తారు అమౌంట్, సేమ్ అమౌంట్ మీకు 9th ఇయర్ నుంచి పెన్షన్ లాగా తీసుకోమని చెప్తాం. సో మనం 8 ఇయర్స్ కనుక ఏదన్నా ఎస్ఐపి వేస్తే 9th ఇయర్ నుంచి మనం ఎంత అమౌంట్ ఎస్ఐపి వేసామో సేమ్ అదే అమౌంట్ని మనం తీసుకోవచ్చు అండి. లైఫ్ టైం దాకా తీసుకోవచ్చు. తర్వాత కార్పస్ అనేవి మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. సో ఇక్కడ చూడండి, మనం 25K తీసుకున్నాం కాబట్టి 25K మనకి పెన్షన్ లాగా వచ్చింది. అదే మీరు 1 lakh ఎస్ఐపి వేస్తే మీకు 1 lakh 9th ఇయర్ నుంచి కూడా మనం ఎవ్రీ మంత్ 1 lakh లాగా మనం ఎస్డబ్ల్యూపీ ద్వారా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అట్లాగే మనం 25K కనుక ఎస్ఐపి 12 ఇయర్స్ వేస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ 8 ఇయర్స్ మనం 12 ఇయర్స్ వేస్తే మనకు డబల్ ద అమౌంట్ వస్తుందండి. ఇక్కడ చూడండి, మనం 25K వేసాము, కానీ రిటర్న్ మాత్రం మనం 50K తీసుకుంటున్నాం. అంటే పెన్షన్ రూపంలో మనం 50K పొందుతున్నాము. ఎప్పటి నుంచి అంటే 13th ఇయర్ నుంచి పొందుతున్నాం. సో ఇక్కడ చూస్తే మీరు 1 lakh పెడితే 2 lakhs. సో మనం ఎంతైతే అమౌంట్ ఎస్ఐపి వేస్తామో 12 ఇయర్స్ కనుక మీరు ఖచ్చితంగా ఎస్ఐపి వేస్తే 13th ఇయర్ నుంచి మీకు డబల్ ద అమౌంట్ అయితే మీకు పెన్షన్ రావడంలో జరుగుతుంది లైఫ్ టైము. తర్వాత ఒక హ్యూజ్ కార్పస్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి అయితే వెళ్తుంది. సో ఇలాగే మనకి 25K ఎస్ఐపి కనుక 15 ఇయర్స్ కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇంకో 3 ఇయర్స్ అడిషనల్గా చేస్తారో వాళ్ళకి 3 times ఆఫ్ ద అమౌంట్ అండి. అంటే 75 lakhs దాకా కూడా, 75,000 రూపీస్ దాకా కూడా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది 16th ఇయర్ నుంచి. సో 16th ఇయర్ నుంచి వాళ్ళు 3 times ఆఫ్ ద అమౌంట్ తీసుకోవచ్చు, ఎస్ఐపి అమౌంట్. సపోజ్ ఇక్కడ 1 lakh పెట్టారనుకోండి, 15 ఇయర్స్కి 3 lakhs పెన్షన్ తీసుకోవచ్చు 16th ఇయర్ నుంచి. సో అలాగే మనం చూస్తే 25,000 కనుక ఎస్ఐపి 17 ఇయర్స్ కనుక వేస్తే 1 lakh, అంటే 14 times అయిపోయిందండి. చూడండి, జస్ట్ 8 ఇయర్కి ఒక డబల్ చేస్తే మనకి దగ్గర మనకి 1 lakh అనేది ఈజీగా మనకి పెన్షన్ అనేది వస్తుంది. అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క ప్లస్ పాయింట్ ఉంటుంది. అలాగే 25K కనుక ఎస్ఐపి మనం 19 ఇయర్స్ ఇంకొక 2 ఇయర్స్ అడిషనల్గా వేస్తే 1.25 lakh అనేది మనకి 20 ఇయర్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో ఎవరి దగ్గర లాంగ్ టర్మ్ హారిజన్ ఉందో, ఒక 30 ఇయర్స్ అతను వచ్చారు మన దగ్గరికి, 50 ఇయర్స్ దాకా నేను ఎస్ఐపి చేస్తాను అనుకున్న వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందండి. సో మనకి 19 ఇయర్స్ దాకా కనుక వేస్తే 5 times ఆఫ్ ద ఎస్ఐపి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్స్ అప్లై ఉంటాయండి. మనం కనుక నిఫ్టీ 50లో వేసుకున్నాము, లేకపోతే ఈటీఎఫ్లో వేసాను ఎస్ఐపి, లేదంటే గోల్డ్ ఫండ్లో పెట్టాను ఎస్ఐపి అంటే రాదండి. ఎందుకంటే ఫ్లెక్సీ క్యాప్స్, లేదా ఫార్మా ఫండ్స్, సెక్టర్ ఫండ్స్, కన్సంప్షన్ ఫండ్, పిఎస్యు ఫండ్, డిఫెన్స్ ఫండ్, ఇట్లా చాలామంది సెక్టర్స్ తీసుకుంటారు. ఇలాంటి సెక్టర్స్ మనం ఎలిమినేట్ చేయాలి. అలాగే ఇండెక్స్ ఫండ్స్ని ఎలిమినేట్ చేయాలి, ఈటీఎఫ్ని ఎలిమినేట్ చేయాలి. మీకు కనుక ఇట్లా కనుక రావాలి, మీకు కనుక ఇట్లా మీరు అనుకున్నట్టుగా 8 ఇయర్స్ కనుక కట్టి సేమ్ అమౌంట్ నాకు పెన్షన్లో లైఫ్ టైం కావాలంటే కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమే వస్తాయండి. ఇట్లా లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా తీసుకోవచ్చు. కావాలంటే మీరు 3 or 5 ఫండ్స్ పెట్టుకోండి చాలు. అంతకన్నా మనం నెంబర్ ఆఫ్ ఫండ్స్ని ఎక్కువ పెంచాము అంటే మాత్రం మన రిటర్న్ అనేది పడిపోతుంది. ఇది వర్కౌట్ కాదు. ఇది వర్కౌట్ కేవలం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మధ్యలో కేవలం 5 ఫండ్స్, అది కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్స్ తీసుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఇది పాసిబిలిటీ అయితే ఉంటుందండి. 100% పాసిబిలిటీ అయితే ఉంది దీనికి. సో అదండి, మనం పెన్షన్ కావాలి అంటే ఎవరన్నా సరే ఒక ఎస్ఐపి వేసుకుంటాము. ఎంత ఎస్ఐపి వేసుకోవాలి అంటారు. అలాగే టెన్యూర్ కూడా డౌట్ఫుల్గా ఉంటారు. ఎంత టెన్యూర్ వేస్తే మనకి ఎంత లాభం వస్తుందని చాలా తెలియదు. ర్యాండమ్గా 10 years అనుకుంటారు, 15 years అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ టేబుల్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఒక 25K కనుక ఎస్ఐపి వేస్తే 15 years కనుక వేయగలిగితే మనకి 3 times ఆఫ్ ద ఎస్ఐపి అమౌంట్ అయితే మనకు వస్తుందండి. సో ఇది అందరికీ కూడా సూటబుల్గా ఉంటుంది. నాకు తెలిసిన చాలామంది కూడా దీనికి ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎందుకంటే 15 years ఈజ్ ద రైట్ ఫ్రేమ్ ఉంటుంది. 35 yearsకి వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక మంచి తెలుస్తుంది. మా ఫ్యామిలీలో పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, మేము సెటిల్ అయ్యాను, నా పొజిషన్ ఏంటి, చిన్న లోన్స్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకున్న లోన్స్ కానివ్వండి, మ్యారేజ్ అప్పుడు తీసుకున్న లోన్స్ కానివ్వండి, అన్ని తీరిపోతాయి ఆ టైం కల్లా. అలాగే కారు కూడా తీసుకుంటే దాని ఈఎంఐ కూడా అయిపోతుంది. సో 35 years నుంచి 45 years మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఎక్కువ చూస్తున్నాం మేము ఇన్వెస్ట్ చేయడానికి, సేవ్ చేయడానికి. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీరు కనుక 15 years హారిజన్ ఉంది అంటే మాత్రం మనం 75 తీసుకోవచ్చు 16th ఇయర్ నుంచి ఫర్ లైఫ్ టైమ్. అలాగే ఏదైతే కార్పస్ అయితే ఉంటుందో అది మన నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతుంది. సో ఉన్న అన్నింటిలోకి కన్నా చూస్తే మనకి
కంపేర్ టు మనకు చూస్తే మనకు ఇన్సూరెన్స్ ఇలా తీసుకున్న పెన్షన్ ప్లాన్ కంటే కూడా ఇట్లా మనం సొంతంగా పెన్షన్ ప్లాన్ మనం డిజైన్ చేసుకోవచ్చండి. సో మనం కనుక ఇది టేబుల్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫర్దర్గా నేను చెప్తున్నానండి, ఎట్లాంటి సెక్టర్ ఫండ్స్లో కానివ్వండి, ఇండెక్స్ ఫండ్స్లో కానివ్వండి, గోల్డ్ ఫండ్, సిల్వర్ ఇట్లాంటి కమోడిటీస్ కానీ అలాంటి వాటికి వెళ్ళకండి. కేవలం లార్జ్ మిడ్ క్యాప్ కూడా తీసుకోకండి. సో కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రమే మనకి ఈ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి టాక్సేషన్ ఎలా వస్తుంది అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే ఎస్ఐపి రూపంలో చాలామంది అనుకునేది ఏంటంటే, సార్ మేము ఎస్ఐపి అయితే వేస్తాము ఒక లాంగ్ టర్మ్లో, నాకు ఎప్పుడైతే ఒక హ్యూజ్ కార్పస్ అనేది మిగిలి వచ్చిందో దాన్ని తీసుకుని మళ్ళీ మేము హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి పెన్షన్ తీసుకుంటాము అంటారు. అలా చేయకండి. ఎప్పుడైతే మీ వాల్యూమ్ పెరిగిందో ఆ వాల్యూమ్లో నుంచి అప్పటి నుంచి మీరు సిస్టమేటిక్ పెట్టండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఫండ్స్ తీసుకున్నారు, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నారు, అలాగే 2 స్మాల్ క్యాప్ తీసుకున్నారు, 2 మిడ్ క్యాప్ తీసుకున్నారు. ఎప్పుడైతే మనం పురాంగా 8 ఇయర్స్ కానివ్వండి, 12 ఇయర్స్ కానివ్వండి, 50 ఇయర్స్ కానివ్వండి వేసుంటేమో ఆ ఫండ్స్లో నుంచి మళ్ళీ మీరు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ పెట్టండి. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా పెద్దగా పడదు. 1,25,000 దాకా మీకు ఎగ్జామ్షన్ కూడా దొరుకుతుంది. సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీదే ఉంటుంది మనకి. ఎట్లాగో మనం ఎస్ఐపి చేసి అక్కడి నుంచి ఎస్ఐపి ఆపేస్తాం కాబట్టి మీకు ఆఫ్టర్ 1 ఇయర్ చెప్తున్నాము. అందుకే చూస్తే మనకి 8 ఇయర్స్ దాకా ఎస్ఐపి వేయండి, 9th ఇయర్ నుంచి తీసుకోమని చెప్తున్నాము. అలాగే 12 ఇయర్స్ చేసి 13th నుంచి తీసుకోమని చెప్తున్నాము. కాబట్టి ఆ చివరి ఇన్స్టాల్మెంట్స్ కూడా మనకి షార్ట్ టర్మ్ అనేది పోతుంది. కేవలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ మీకు తెలుసు 1,25,000 దాకా మనకి ఎగ్జామ్షన్ ఉంది. ఆ పైన మనం తీసుకున్న ఏదైతే ఆ ఇయర్ తీసుకున్న అమౌంట్ ఉంటుందో దాని మీద మాత్రం మనం 12.5% కట్టాల్సి ఉంటుంది. సో ఇదండి, అలా ప్లాన్ చేసుకుంటే మీకు ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా ఉండదు. మీరు తీసుకున్న ఫండ్స్లో ఎలాంటి తీసుకోవాలంటే ఒక లాంగ్ టర్మ్ ఒక 20-30 ఇయర్స్ దాకా కూడా స్ట్రాంగ్గా ఉండే ఫండ్స్ తీసుకుంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదండి, మనం తీసుకునే ఫండ్స్ బట్టే ఉంటుంది తప్ప మనం అన్నెసరీగా చాలా ఫండ్స్ యాడ్ చేస్తారు, మా దగ్గర తీసుకొస్తారు పోర్ట్ఫోలియోని. అందులో రకరకాల ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా సరే వెల్త్ అక్యుములేషన్ పార్ట్, వెల్త్ ప్రిజర్వేషన్ పార్ట్ అని 2 రకాలు ఉంటాయి. వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అంటే మనం ఎప్పుడైతే ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తామో, ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటామో, మనకు 1 crore కావాలి, 2 crores కావాలి అని గోల్ అయితే ఉంటుందో అట్లాంటి వాళ్ళు వెల్త్ అక్యుములేషన్ పార్ట్లో ఉంటారు. సో వెల్త్ అక్యుములేషన్ పార్ట్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా హైబ్రిడ్ ఫండ్స్కి వెళ్ళకండి, అలాగే డెట్ ఫండ్స్కి వెళ్ళకండి, అలాగే మల్టీ అసెట్ ఫండ్కి వెళ్ళకండి. సో ఇట్లాంటి ఫండ్స్ని అలవాట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఫండ్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి లాంగ్ టర్మ్లో మీకు రిటర్న్స్ అయితే రావండి. కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో వెళ్ళండి చాలు. అలాగే చేస్తేనే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను గ్యారంటీగా. థ్యాంక్ యూ.